హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే సమర్పించే వీకెండ్ అప్డేట్ స్వాగతం. ఇక లాస్ట్ వీక్ ఒక బిగ్ గ్రీన్ క్యాండిల్ తర్వాత నిఫ్టీ ఈ వారం ఒక హ్యామర్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ రావటం చూసాం. ఒక రెడ్ క్యాండిల్ హ్యామర్ ఫార్మేషన్. దీని అర్థం ఏంటి అంటే కనుక లాస్ట్ వీక్ ఏదైతే బుల్స్ టోటల్ కంట్రోల్ మార్కెట్ తీసుకున్నారో ఈ వారం ఆ, కొంత వాళ్ళ పట్టుని సడలించారు అని ఒక ఇండికేషన్ మనకు వస్తుంది. సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఒక ఇంటర్మీడియట్ టాప్ అట్లీస్ట్ ఆన్ వీక్లీ చార్ట్స్ ఫామ్ అయిందా అని ఒక ఫీల్ కూడా చార్ట్స్ పరంగా వస్తుంది. అఫ్ కోర్స్ 25,200 దాటిన తర్వాత దట్ విల్ బి ఇన్వాలిడ్. కాబట్టి మనం ఈ స్టేజ్ లో అయితే ప్రాబ్లీ ఒకటి టాప్ ఫామ్ అయింది అని ఒక ఇండికేషన్ అయితే మనకు వస్తుంది. సో గుడ్ థింగ్ ఏంటంటే లాస్ట్ వీక్ లో ఏదైతే ఉందో 24,378 అది ఈ వారం కట్ అవ్వలేదు. ఈ వారం 24,464 వచ్చి అక్కడి నుంచి క్లోజింగ్ లో 24,000 అరౌండ్ 850 ఆ లెవెల్లో క్లోజ్ అవుట్ చూసాం. ఆఫ్ కోర్స్ 25,062 హై అండ్ ఓపెన్ ఆల్మోస్ట్ అదే. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ వీక్ జర్నీ ఎలా ఉంటుంది అంటే కనుక ఫస్ట్ ఇట్ హ్యాస్ టు క్రాస్ 25,116 ఏదైతే ప్రీవియస్ వీక్ హై ఉందో, దాని తర్వాత 11th అక్టోబర్ ఏదైతే క్యాండిల్ ఉందో 25,234 అది క్రాస్ అవుతే నెక్స్ట్ నియర్ టు ద ఆల్ టైమ్ హై వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది, విచ్ ఇస్ 26,277. సో సపోర్ట్ పాయింట్ ఎక్కడ ఉంది అది కూడా మనకి క్రూషియల్ నెక్స్ట్ వీక్ లో. సో 24,378 ఒకవేళ అది హోల్డ్ అవ్వగలిగితే కనుక దెర్ ఇస్ నో హార్మ్. ఒకవేళ అది కట్ అయింది 24,378 అంటే కనుక యాజ్ లో యాజ్ 23,900 కూడా వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఒక కన్సల్టేషన్ లో ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వీక్ కూడా మార్కెట్స్ బై ఆన్ డిప్ స్ట్రాటజీని అవలంబించాలి, బట్ స్టాప్ లాస్ 24,300 కింద కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ అప్పర్ సైడ్ 25,230 ఆర్ మేబీ 25,300 వస్తే కనుక ప్రాఫిట్ బుక్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక ఈ వారంలో మన గెయినర్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఇట్ వాజ్ ఇన్సూరెన్స్ నేమ్స్, మెటల్ నేమ్స్, కొన్ని పబ్లిక్ సెక్టర్ నేమ్స్ అండ్ కొన్ని న్యూ ఏజ్ కంపెనీస్ ఈ వారం పెరగటం చేసాం. బిగ్గెస్ట్ గెయినర్ బిఎల్ నిలవటం చేసాం అబౌట్ 5.6. దాని తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్ అండ్ ఎస్బీఐ లైఫ్. ఆఫ్ కోర్స్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఎక్కువ పెరిగింది 3.7%, ఎస్బీఐ లైఫ్ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. అండ్ మెటల్స్ లో టాటా స్టీల్ లాంటి స్టాక్స్, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ ఇందాక అనుకున్న ఎన్టీపీసీ లాంటి స్టాక్స్ లో కొద్ది పాజిటివిటీ అనేది రావటం చేసాం. ఇక కొన్ని వీక్ నేమ్స్ లైక్ ఇండస్ ఇండ్ బ్యాంక్ ఈ వారం ఒక మంచి షార్ట్ కవరింగ్ కి గురవటం చూసాం. సో పాజిటివ్ గా ట్రేడ్ అవటం చూసాం. ఇక లూజర్స్ లిస్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఆటో నేమ్స్ బిగ్గెస్ట్ లూజర్ అని చెప్పాలి, మారుతి, M&M లాంటి స్టాక్స్. అండ్ గ్రాసిమ్ ఈ వారం రిజల్ట్స్ రావడంతో 5% డౌన్ క్లోజ్ అవటం చూసాం వీక్ గా. అండ్ ఐటీ నేమ్స్, ఎఫ్ఎంసీజీ నేమ్స్ అండ్ ఫార్మా నేమ్స్ కూడా ఈ వారం నెగటివ్ గా క్లోజ్ అయింది. మన బిగ్ డాడీ రిలయన్స్ 2% డౌన్ క్లోజ్ అవటం చూసాం. అదేవిధంగా కొన్ని నేమ్స్ లైక్ ఎటర్నల్, ఎక్స్ జొమాటో కానీ, అల్ట్రాటెక్ సిమెంట్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, సిప్లా లాంటి స్టాక్స్ లో కొద్ది వీక్నెస్ అనేది రావటం చూసాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక సిమిలర్ స్టోరీ. లాస్ట్ వీక్ ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ రావటం చూసాం, ఒక 1000 పాయింట్స్ ది. ఈ వారం ఒక డోజీ బార్ రావటం చూసాం. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ మనం చూస్తే కనుక 25th ఏప్రిల్ వీక్ ఏదైతే ఉందో అక్కడే టాప్ అవుట్ అయిపోయింది 56,098. అక్కడి నుంచి టోటలీ సైడ్ వేస్ లోనే మూవ్ అవుతుందని చెప్పాలి. దాని రేంజ్ చూస్తే కనుక 54,000 నుంచి 56,000, 2,000 పాయింట్స్ రేంజ్ లో ట్రేడ్ అవుతుంది. అఫ్ కోర్స్ 300 to 400 పాయింట్స్ అబరేషన్ దీంట్లో ఉంటుంది కాబట్టి. సో బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ సస్టైన్ అయ్యి మళ్ళీ ఒక స్ట్రెంగ్త్ ఎగ్జిబిట్ చేయాలంటే వీక్లీ చార్ట్స్ లో 56,098 ఏదైతే ప్రీవియస్ హై ఉందో 56,100 అనుకోవచ్చు. దానిపైన క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఉంటుంది. ఆ ర్యాలీ చాలా సివియర్ గా అప్ మూవ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ 1,000 to 1,500 పాయింట్స్ విత్ ఇన్ నో టైం కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ 5 వీక్స్ గా మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది కాబట్టి. అట్ ద సేమ్ టైం 54,000 కట్ అయింది అంటే కనుక మేబీ యాజ్ లో యాజ్ 52,000 ఆర్ 52,500 అంటే 1,500 పాయింట్లు కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో రెండు సైడ్లు కూడా ప్రాబ్లీ ఎటు మూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపించలేదు. ఈ స్టేజ్ లో 54 and 56 మధ్యలోనే కదలాడే ఛాన్సెస్ ఉంటుంది. ఈ రేంజ్ లో డబ్బులు చేసుకోవడం కొద్దిగా కష్టంగా ఉంటుంది అన్లెస్ మనం లోవర్ లెవెల్ ఆఫ్ ద రేంజ్ లో కొని అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుని, అదేవిధంగా హైయర్ లెవెల్ ఆఫ్ రేంజ్ లో అమ్మి అక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక. సో దీన్ని మనం నో ట్రేడింగ్ జోన్ అంటాం. సో నెక్స్ట్ వీక్ కూడా 54 and 56 మధ్యలోనే బ్యాంక్ నిఫ్టీ కొనసాగే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ పిఎస్యు నేమ్స్ ఈ వారం గెయిన్ అయ్యాయని చెప్పాలి. సో బ్యాంక్ ఆఫ్ బరోడా బిగ్గెస్ట్ గెయినర్ 2.5%, అదేవిధంగా పిఎన్బి 1.5% ఈ వారం పెరగడం చూసాం. కొన్ని ప్రైవేట్ నేమ్స్ లైక్ ఫెడరల్, ఇండస్ ఇండ్ బ్యాంక్ మోర్ దాన్ 1 to 2% పెరగడం చూసాం. యాక్సిస్ బ్యాంక్ కూడా
ఈ వారం స్వల్పంగా అప్ మూవ్ రావటం చేసాం. ఇక వీక్ అయిన నేమ్స్ లో ఐడిఎఫ్సి ఫస్ట్ బిగ్గెస్ట్ లూజర్ 3.3% దాకా లాస్ రావటం చేసాం. ఇక అదర్ నేమ్స్ ఇన్ఫాక్ట్ హెవీ వెయిట్స్ లైక్ కోటాక్, హెచ్డిఎఫ్సి ఇవన్నీ కూడా స్వల్పంగా నష్టపోవటం చూసాం. ఇక మనం ప్రతి వారం కూడా కొన్ని స్టాక్స్ డిస్కస్ చేస్తాం. సో ఆ నేమ్స్ లో మనం ఈ రోజు కూడా చూద్దాం. అఫ్ కోర్స్ దానికన్నా ముందు కొన్ని స్టాక్స్ ఏవైతే ఈ వారం మూవ్ అయ్యాయో మనం ఒక గ్లాన్స్ ఇద్దాం. సో హెచ్ఎల్ఈ గ్లాస్ 36% అప్ మూవ్ అవటం చూసాం. సిమాక్ అబౌట్ 27%, క్యాప్స్టన్ 27% పెరగటం చూసాం. ప్రాక్స్ అబౌట్ 25% పెరగటం చూసాం. అదేవిధంగా అపోలో పైప్స్ ఒక 25% పెరగటం చూసాం. హోండా పవర్, ఐనాక్స్ గ్రీన్ అరౌండ్ 22% దాకా పెరగటం చూసాం. ఇక ప్రోటీన్ ఈరోజు ఈ వారం 31% వీక్ అవటం చూసాం. దీని ప్రధాన కారణం మనందరికి తెలిసిందే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ కంపెనీ లిస్ట్ లో లేదు, అంటే సెలెక్టెడ్ లిస్ట్ లో లేదు పాన్ కార్డ్ 2 ప్రాజెక్ట్ కి అని వార్త రావడంతో. అదేవిధంగా అదర్ నేమ్స్ లైక్ గణేష్ బెంజో 15% పర్సన్ చేసాం. వాడిలాల్ ఇండస్ట్రీస్ 13% పర్సన్ చేసాం. అండ్ కొన్ని అన్నోన్ నేమ్స్ లైక్ యూని ఇంటర్నేషనల్ కానీ బార్బిక్యూ అబౌట్ 10% దాకా కడుతుంది. డిక్సన్ బిగ్గెస్ట్ ఈ వారం వన్ ఆఫ్ ది బిగ్ లూజర్ అబౌట్ 10%. గుల్షన్ పాలీ ఒక 10% పర్సన్ చేసాం. అదేవిధంగా ఐడియా ఈ వారం ఒక 8% వాళ్ళ కోర్టులో ఒక నెగటివ్ న్యూస్ రావటం చూసాం. వాళ్ళ ఎరియర్స్ ఏవైతే ఉన్నాయో అది కోర్ట్ ఇంటర్ఫియర్ అవుతుంది అన్న ఒక వార్త రావడంతో. అండ్ మనం ఈ వారం కూడా 4 స్టాక్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇండివిజువల్ నేమ్స్ లో మనం చూస్తే కనుక ఐ థింక్ బ్రోకెన్ రిలేటెడ్ నేమ్స్ అండ్ ఎక్స్చేంజ్ రిలేటెడ్ నేమ్స్ 2 స్టాక్స్ తీసుకోవడం జరిగింది. యాంజెల్ వన్, సో చాలా మంది మన యూట్యూబ్ వ్యూవర్స్ అడుగుతున్నారు కాబట్టి ఈ స్టాక్ ని తీసుకోవడం జరిగింది. సో కరెంట్లీ అరౌండ్ 3065 దగ్గర ట్రేడ్ అవుతున్న యాంజెల్ వన్, దీని జర్నీ స్టార్ట్ అయింది 1000 రూపీస్ నుంచి 3896 దాకా వెళ్ళటం చూసాం. సో దీన్ని మార్చ్ 2023 నుంచి జనవరి 2024 చాలా చాలా స్వల్ప వ్యవధిలోనే, అంటే 8 months లోనే ఆల్మోస్ట్ 1000 నుంచి 3800 అంటే 4000 దాకా పెరగటం చూసాం. అక్కడి నుంచి మిడ్ క్యాప్స్ అన్ని కూడా కరెక్ట్ అవుతూ ఈ స్టాక్ అరౌండ్ 2030 దాకా లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో లో ఫామ్ అవటం చూసాం. అండ్ మంత్లీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక అగైన్ మార్చ్ లో ఒక ఎక్స్టెండింగ్ బాటమ్ ఫామ్ అయింది. 1941 ఒక బేస్ ఫామ్ అయింది. బట్ ఏ రోజు కూడా బిలో 2030 కింద క్లోజ్ అయితే అవ్వలేదు స్టాక్. సో మేబీ ఒక బేస్ ఫామ్ అయిందా అని ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది. అండ్ ఒక బిగ్ ఎంగల్ఫింగ్ బార్ అనేది రాబోతుంది ఈ మంత్లీ చార్ట్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక. ఆల్రెడీ మనకి 4 months హై ఆర్ 5 months హై ఏదైతే ఉందో 3042 పైన క్లోజ్ అయిపోవడం చూసాం. సో మేబీ ఇక్కడ నుంచి ఒక మంచి ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ 3500 దగ్గర ఒక క్లియర్ రెసిస్టెన్స్ ఉంటుంది ఇనిషియలీ, దాని తర్వాత ఆల్ టైమ్ హై 3896 దగ్గర ఒక మేజర్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ లాస్ట్ 10-15 సెషన్స్ లోనే ఇన్ఫాక్ట్ 2 weeks లోనే 2250 నుంచి 3100 దాకా రావటం చూసాం. సో ఆల్మోస్ట్ 750 పాయింట్స్ పెరిగింది కాబట్టి మేబీ ఇక్కడ ఒక చిన్న బ్రీత్ తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది. సో డెఫినెట్లీ రిట్రేస్మెంట్ ఒకవేళ వచ్చింది అంటే కనుక అట్లీస్ట్ 20-day మూవింగ్ యావరేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మేబీ అంత రాకపోయినా కూడా 2750 అండ్ 2621 20-day మూవింగ్ యావరేజ్ 2621 అక్కడికి వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఇన్ కేస్ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక. సో డెఫినెట్లీ ఈ స్టాక్ ని వన్ షుడ్ బై ఆన్ డిప్స్ కానీ మనం చెప్పుకోవచ్చు. సో ఈవెన్చువల్లీ 3500 అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 400 పాయింట్స్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ స్టేజ్ లో మాత్రం రిస్క్ టు రివార్డ్ అంత గ్రేట్ లేదు, ఎందుకంటే ప్రాబ్లీ 2620 వస్తుంది అనుకుంటే కనుక ఐ థింక్ 400 పాయింట్స్ డౌన్ ఉంది ఇక్కడ నుంచి, అదేవిధంగా 400 పాయింట్స్ కూడా అప్ ఉంది, కానీ 1:1 రిస్క్ రివార్డే ఉంది కాబట్టి టిప్స్ లో కొంటే మనకి యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఇది ఎఫ్ఎండో స్టాక్ వాలటాలిటీ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో డిప్స్ లో కొనే ప్రయత్నం చేయండి. నాట్ టు మిస్ అవుట్ అనుకుంటే కనుక ఒక 30% ఆఫ్ ద క్వాంటిటీ రేట్ లో కొని బై ద టైం 2650 వచ్చేసరికి ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఉంటే ఇట్స్ గ్రేట్ ఐడియా. అండ్ సెకండ్ స్టాక్ మనం తీసుకుంది సిడిఎస్ఎల్. సో దీనిది కూడా మనం చూస్తే కనుక 472 నుంచి ఆల్మోస్ట్ మార్చ్ 2023 నుంచి డిసెంబర్ 2024 వరకు కంటిన్యూస్ ర్యాలీ వచ్చింది. ఇది అబౌట్ 1989 దాకా కూడా పెరగడం చూసాం మనం. సో మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ సెప్టెంబర్ లో టాప్ అవుట్ అవడం చూసాం, బట్ ఈ స్టాక్ మాత్రం డిసెంబర్ లో తీసుకెళ్లి టాప్ అవుట్ అయింది స్టాక్. అందుకోసం జనవరిలో ఒక షార్ప్ ఫాల్ రావటం చూసాం. సో 1828 నుంచి 1242 దాకా రావటం చూసాం. బై ద టైం మార్చ్ వచ్చేసరికి ఒక బాటమ్ అవుట్ ఫార్మేషన్ జరిగింది 1047 దగ్గర. సో ఇదైతే ఆల్మోస్ట్ 1500 పాయింట్స్ అప్ మూవ్ వచ్చిందో రిట్రేస్ అయ్యి 60% రిట్రేస్ అయ్యి 1000 దాకా కూడా కరెక్ట్ అవడం చూసాం. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ సైన్. అండ్ అక్కడి నుంచి చాలా స్పీడ్ గా అగైన్ విత్ ఇన్ 2 months లోనే 1488 దాకా వెళ్ళటం చూసాం. సో డైలీ చార్ట్ లోకి వెళ్ళి చూస్తే కనుక
అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. దట్స్ అ వెరీ గుడ్ పాజిటివ్ సైన్. అండ్ 1338 ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో దట్ విల్ యాక్ట్ యాజ్ ఎ గ్రేట్ సపోర్ట్. సో ఇక్కడ నుంచి ఒక 140-150 రూపీస్. సో క్యాప్ కూడా ఫిల్ అవుట్ అని చూసాం 1474ది ఆల్రెడీ. సో నెక్స్ట్ టార్గెట్ దీన్ని 1642 దాకా వెళ్ళే ఛాన్సెస్ ఇమీడియట్లీ కనిపిస్తుంది. అంటే ఇక్కడ నుంచి కూడా ఒక 200 పాయింట్స్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓన్లీ 100 పాయింట్స్ కింద సపోర్ట్ ఉంది కాబట్టి ఈ స్టాక్ ని 50% వన్ షుడ్ ట్రై టు బై ట్రేడింగ్ బెట్ కింద తీసుకునే వాళ్ళు. అండ్ బ్యాలెన్స్ 1338 వచ్చినప్పుడు వన్ షుడ్ ట్రై టు బై. బట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలంటే 1275 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మేబీ టార్గెట్ ఇమీడియట్లీ ఇప్పుడే అనుకున్నట్టు 1642 ఒకవేళ దాటింది అంటే కనుక యాజ్ హై యాజ్ 1820 దాకా కూడా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో రెండు స్టాక్స్ కూడా బ్రోకింగ్ రిలేటెడ్ కాబట్టి బ్రోకింగ్ ఒకటేమో బ్రోకింగ్ చేసేది, ఒకటేమో డిపి స్టాక్. మేబీ ఎన్ఎస్డిఎల్ కూడా ఐపీఓకి వస్తుందని వార్తలు రావడంతో సిడిఎస్ఎల్ లో ఆల్రెడీ ఈ యాక్టివిటీ కొనసాగుతుందని మనం అనుకోవచ్చు. ఇక మూడో స్టాక్ మనం తీసుకుంది డెలివరీ. సో మనందరికి చాలా చాలా సుపరిచితమైన నేమ్. అండ్ ఇది లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో ఆల్మోస్ట్ 2022 నుంచి 2025 అంటే మొన్నటి వరకు 3 months బ్యాక్ వరకు కూడా టోటల్ వెల్త్ డిస్ట్రాయ్ చేసిన నేమ్ ఇది. సో 708 2022 జూలైలో లిస్ట్ అయిన నేమ్ ఇది. అండ్ మార్చ్ వచ్చేసరికి మొన్నటి మార్చ్ లో ఒక లో ఫామ్ జరిగింది 236. బట్ అనూహ్యంగా విత్ ఇన్ 1.5 month ఈ స్టాక్ పుంజుకోవటం చూసాం. ఆఫ్ కోర్స్ ఇట్స్ ఓన్లీ రిట్రేస్మెంటా లేకపోతే నిజంగా వాల్యూ బయింగ్ నడుస్తుందా దీనిలో మనం చూడాలి. సో 3 months లోనే ఆల్మోస్ట్ 352 ఏదైతే ఉందో ఈ స్టేజ్ లో ఐ థింక్ అది అధిగమిస్తుందని చూసాం. ఇన్ఫాక్ట్ జనవరి హై అంటే ఆల్మోస్ట్ 4 months హై 352 క్రాస్ అయిపోయింది చాలా చాలా ఫాస్ట్ గా. సో నెక్స్ట్ స్మాల్ హర్డల్ దీనికి 402 దగ్గర ఉంది. అండ్ దాని తర్వాత 447 ఆర్ మేబీ 488. సో ఈ మూడు కూడా హర్డల్ పాయింట్స్ అనుకోవాలి. 402, 447 అండ్ 488. బట్ గుడ్ థింగ్ ఏంటంటే వాల్యూమ్స్ లో బ్రేక్అవుట్ రావటం చేసాం కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్. అండ్ 20-day మూవింగ్ యావరేజ్ ఒక మంచి సపోర్ట్ అవుతుంది విచ్ ఇస్ 322. అండ్ స్వింగ్ లో చూస్తే కనుక 295. దాన్ని మనం డిమాండ్ జోన్ గా పరిగణిస్తాం. సో డెఫినెట్లీ ఆ జోన్ వస్తే కనుక వన్ షుడ్ ట్రై టు బై. బట్ కంపల్సరీగా ఈ స్టాక్ ని స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే వి డోంట్ నో ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చి మళ్ళా ఒకవేళ కరెక్ట్ అయింది అంటే కనుక ఇది మళ్ళా ప్రీవియస్ స్వింగ్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో టు బి ఆన్ సేఫర్ సైజ్ 276 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. బట్ గుడ్ థింగ్ ఏంటంటే 447 ఆర్ 428, 422 ఇవన్నీ దాటినాక ఐ థింక్ స్ట్రెంత్ అనేది ఇంకా ఎగ్జిబిట్ చేస్తుంది. అప్పుడు ట్రైలింగ్ స్టాప్ అనేది అబౌట్ 340 ఆర్ 350కి మార్చుకోవచ్చు. సో ఇనిషియల్లీ మనం చూద్దాం ఒకవేళ 402 క్రాస్ అవుతుందా. క్రాస్ అయిందంటే కనుక దీనిలో స్ట్రెంత్ అనేది చాలా చాలా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు 488 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. యాజ్ ఎ ట్రేడింగ్ పెట్టే కానీ నాట్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అని స్టాక్ యాజ్ ఆఫ్ నో సజెస్ట్ చేస్తుంది. ఇక నాలుగో స్టాక్ ఎన్సీసీ మనందరి ఫేవరెట్ అండ్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. దీని జర్నీ మనం చూస్తే కనుక 2022లో ఆల్మోస్ట్ 50 రూపీస్ ఉంది. 364 హై వెళ్ళటం చూసాం లాస్ట్ ఇయర్ జూలైలో. అండ్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్ నేమ్స్ ఎలా అయితే కరెక్ట్ ఈ స్టాక్ కూడా హాఫ్ అవటం చూసాం. దట్స్ ఓకే. ఎవరైతే 2022లో ఉన్నారో అరౌండ్ 50-60లో స్టిల్ వాళ్ళు 4 times దే ఆర్ గెయినింగ్. ఈవెన్ 173 ఏదైతే ఫిబ్రవరి మార్చ్ లో ఏదైతే 170 ఉందో అక్కడ వరకు చూసుకున్నా కూడా ప్రాబ్లీ 3 times గెయిన్స్ అనేవి చాలా మంది క్లయింట్స్ కుంది. ఏదైనప్పటికీ స్టాక్ ఒక మంచి మొమెంటమ్ ఉన్న స్టాక్. ఎఫ్ఎండోలో రీసెంట్లీ యాడ్ చేశారు 3 to 4 months బ్యాక్. అండ్ అక్కడి నుంచి స్టాక్ ఒక డిప్ కి గురై అగైన్ ఒక ర్యాలీ అనేది రావటం చూస్తున్నాం. సో 261, 173 ఏదైతే ఫిబ్రవరి మంత్లీ చార్ట్ ఉందో అది చాలా చాలా సిగ్నిఫికెన్స్ ఉంటుంది. సో అన్లెస్ 261 క్రాస్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ దీనిలో రాకపోవచ్చు. అదర్వైజ్ ఇది ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో గుడ్ థింగ్ ఏంటంటే ఒక హైయర్ హై ఫార్మేషన్ అండ్ హైయర్ లో ఫార్మేషన్ జరుగుతుంది స్టాక్ లో. సో మార్చ్ లో 170 లో, ఏప్రిల్లో 187 లో, మేలో ఇప్పటి వరకు 201 లో. అండ్ హై చూస్తే మేలో 240, ఏప్రిల్లో 224 అండ్ మార్చ్ లో 218. సో ఇది చాలా చాలా పర్ఫెక్ట్ అప్ ట్రెండ్ మళ్ళా రెజ్యూమ్ అవుతుందన్నట్టాకి ఒక నిదర్శనం. ఓన్లీ థింగ్ ఏంటంటే 200-day మూవింగ్ యావరేజ్ అయితే డైలీ చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే 241 ఉందో అది ఒక మెయిన్ హర్డల్ ఉంటుంది. ఒకవేళ 241 దాటిందంటే కనుక ఈ స్టాక్ ని డెఫినెట్లీ 261 దాకా చాలా చాలా స్పీడ్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇప్పుడే అనుకున్నట్టు సపోర్ట్ పాయింట్స్ మనం చూస్తే కనుక 20-day మూవింగ్ యావరేజ్ 223 దగ్గర ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. దాని తర్వాత స్వింగ్ లో ఏదైతే ఉందో 212 అది కూడా ఒక మంచి సపోర్ట్ కి ఉంది. కాబట్టి ఐ థింక్ ఈ స్టాక్ ని ఎవ్రీ డిప్ లో వన్ షుడ్ ట్రై టు
అక్యుములేట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ వారానికి ఐ థింక్ విల్ స్టాప్ హియర్ అండ్ వచ్చే వారం మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అండ్ మా వెబ్సైట్ని కంపల్సరీగా విజిట్ చేయండి. రీజన్ ఏంటంటే అక్కడ మనం ఇచ్చిన కాల్స్, మన రికమెండేషన్స్ ఎలా వర్కౌట్ అయ్యాయో అవన్నీ కూడా సెబీ నిబంధన ప్రకారం పొందుపరచడం జరుగుతుంది ఎక్సెల్ షీట్స్లో. అది చూసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే కనుక అక్కడ డిస్ప్లే చేస్తున్న నెంబర్ కాల్ చేస్తే మన పర్సనల్ సర్వీసెస్ తీసుకోవచ్చు. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ద వీడియో.